రేపు వినాయక చవితి రోజు వినాయకుడికి ఈ ఆకు మీద ఈ వేరు పెట్టి ఈ ఆకుని పూజ గదిలో పెడితే కష్టాలు పోయి 7 రోజుల్లో జాతకం మారి అపర కుబేరులు అవుతారు అని పండితులు అంటున్నారు. ఇదేమిటా అనుకుంటున్నారా? అవునండి, వినాయక చవితి యొక్క రహస్యం ఒకే ఒక ఆకు, ఒకే ఒక వేరు మీ జాతకాన్ని మార్చేసే అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి. ఎల్లుండి వచ్చే అంటే వినాయక చవితి అత్యంత శక్తివంతమైన వినాయక చవితి అనే చెప్పాలి. మనం ఎప్పటి నుంచోనండి ఏంటంటే వినిపిస్తూ వస్తున్నా కూడా వినాయకుడు కష్టాలను తొలగించేవాడు, సుఖ సంపదలను ఇచ్చేవాడు, కొత్త జీవితాన్ని మొదలు పెట్టించేవాడు అని. కానీ వినాయక చవితి రోజున చేసే ఒక చిన్న పూజా విధానం ఎలా ఉంటుందంటే మీ భవిష్యత్తును మొత్తాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. అంతేకాదు మీరు అత్యంత కుబేరులు కాగలరనే చెప్పాలి ఈ విధంగా చేశారా అంటే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటి మీకు నమ్మబుద్ధి కావటం లేదు కదూ, కానీ ఇది నమ్మి తీరాల్సిన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే ఒక ఆకు, ఒకే ఒక వేరు, ఒకే ఒక పూజ గది రహస్యం అనే చెప్పాలి. ఇదంతా కలిసిపోతే 7 రోజుల్లోనేనండి మీ జాతకం అనేది మారిపోతుంది. మీరు ఈ వినాయకుడికి పెట్టిన 7 రోజుల్లోనే, వినాయకుడి ముందు ఈ ఆకును పెట్టిన 7 రోజుల్లోనే మీ అదృష్టం అనేది ఒక తుఫాన్లా మీ దగ్గరికి దూసుకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు వినాయకుడినండి పెట్టి పూజ చేసి ఈ 11 రోజులు నిమజ్జనం అయ్యే అంతలోనే మీ జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు. అయితే ఈ రహస్యం ఏమిటి? ఎందుకింత రహస్యంగా మన పెద్దవాళ్ళు దాచిండ్రు అసలు మన దగ్గర నుంచి? చాలామందికి తెలియదు, కొంతమందికే తెలుసు. ఆ కొంతమంది చేసుకునేవారు అత్యంత ధనవంతులుగా ఉన్నారు ఇప్పుడు అని కూడా చెప్పాలి. ఎందుకు ఈ పద్ధతి కేవలం వినాయక చవితి రోజునే ప్రత్యేకమైంది? ఏంటి ముఖ్యంగా ఈ పూజ చేసిన వాళ్ళు ఎలా కుబేరుల స్థాయిలో సంపదలు పొందారు? ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంటేనండి, పండుగలన్నీ శుభ సమయాలే మనకి, కానీ వినాయక చవితి ఏమిటి ఈరోజు ఎందుకు ప్రత్యేకం? ఎందుకంటే ఇది వినాయకుడు భూమి మీదికి వచ్చి భక్తుల కోరికలు వింటూ అడ్డంకుల్ని తొలగించే రోజనే చెప్పాలి. ఈ రోజున చేసే ప్రతి పూజ కూడా ఏమిటవుతుందంటే ప్రతి జన్మలో కూడా మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ జన్మ నుంచి అని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమిటంటే ఈరోజు మనం పువ్వులు, పండ్లు, గడ్డి, ఆకు ఏదైనా సరే వినాయకుడికి సమర్పించినది వేల రేట్ల ఫలితాలనైతే ఇస్తుంది. అలాంటి ఈ అద్భుతమైన రోజు మనం ఈ ప్రత్యేకమైన ఆకు మీద ఈ ప్రత్యేకమైన వేరు పెట్టి కనుక వినాయకుడికి పెట్టారే అనుకోండి, మీరిక అపర కుబేరులు అయి తీరుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ప్రతి ఆకు పవిత్రమే, కానీ వినాయక చవితి రోజున వినాయకుడికి సమర్పించాల్సిన ఆకు మనం సాధారణంగా ఉపయోగించేది కాదనే చెప్పాలి. ఇది పవిత్రమైన ఒక దైవ ఆకనే చెప్పాలి. ఈ ఆకుపైన మీరు ఒక ప్రత్యేకమైన వేరుని ఉంచి పూజ గదిలో ఉంచితే చాలండి, అదే క్షణం నుంచి మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఆకు మీద ఈ వేరు పెట్టి దేవుడి గదిలో వినాయకుడి ముందు పెట్టడం వల్ల మాకు ఎదురయ్యే అనుభవాలు ఏమిటి, మాకు ఏం లాభం వస్తుంది అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే ఈ ఆకు మీద వేరు పెట్టి పూజ చేసిన వాళ్ళకి ఎదురైన ఫలితాలు ఎలా ఉన్నాయంటేనండి, అప్పులు తీరిపోయాయి. కోర్టు కేసులు అనే వాటిలలో చక్కగా వీళ్ళే విజయం సాధించారు. ఇంట్లో డబ్బు నిలకడగా ఉన్నది. ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అంతేకాదు 7 రోజుల్లో కొత్త అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం మొదలయ్యాయి. వారు చేసే పనులలో విపరీతమైన లాభాలు వచ్చాయి. అద్భుతమైన రెట్టింపు లాభాలని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అంత అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా చేసే పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. చేసిన తర్వాత ఏమిటంటేనండి, వారి జీవితం అనేది అద్భుతంగా మారిపోయింది. వారు అపర కుబేరుల జాబితాలోకి వెళ్ళిపోయారు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వారు అనుభవిస్తున్న జీవితం చూస్తే అలాగే అనిపిస్తుంది మరి అని పండితులు అంటున్నారు. ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎందుకంటే మీరు రేపు వినాయక చవితి రోజు ఎలాగో పూజ చేస్తారు. ఆ పూజ చేసే సమయంలో ఈ విధంగా కూడా చేశారే అనుకోండి, మీరు కూడా అపర కుబేరులు అవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఆ పూజా విధానం ఏమిటి, ఈ ఆకుని ఏ విధంగా పెట్టాలి, దాని మీద వేరు ఏ విధంగా పెట్టాలి, ఈ ఆకు మీద వేరు పెట్టడంతో పాటు ఆకు మీద ఒక ముగ్గు అనేది కూడా వేయాలండి. అది ఎలా వేయాలి, అది ఏం ముగ్గు అన్నది మొత్తం తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే కనుక, మీరు కూడా అపర కుబేరులు అవ్వాలి అనుకుంటే కనుక
మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ! ఇప్పుడు మీరే ఆలోచించండి. వేరు అంటేనే మూలం. మూలం అంటే శక్తి. వేరు అంటే భూమిలో పాతుకుపోయిన శక్తి. ఈ వినాయక చవితి రోజున ప్రత్యేకమైన ఈ వేరుని ఈ పవిత్రమైన ఆకు మీద ఉంచితే అది భూమాత శక్తి ప్లస్ వినాయక శక్తి కలయిక అవుతుందనే చెప్పాలి. ఈ శక్తి నేరుగా మీ జాతకంలోకి ప్రవేశిస్తుంది. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, ఈ పద్ధతి చేసిన వారికి 7 రోజుల్లో జాతకం మారుతుంది అని. అంతేకాదండి, చాలామంది దేవాలయాల్లో పూజ చేస్తారు. కానీ ఈ పరిహారాన్ని మాత్రం మీ ఇంటి పూజ గదిలోనే చేయాలి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే దైవశక్తి నేరుగా మీ జీవితంలోకి చేరుతుంది. పూజ గదిలో ఈ ఆకు మీద వేరు ఉంచటం ద్వారా వినాయకుడు శాశ్వతంగా మీ ఇంట్లో నివసించటం మొదలు పెడతాడనే చెప్పవచ్చు. ఒక్కసారి వినాయకుడు ఇంట్లో నివసిస్తే ఒక్కసారి ఊహించుకోండి, కష్టాలనేవి మీ ఇంటి తలుపు దాటలేవు, లోపలికి రాలేవు అస్సలు. దరిద్రం శాశ్వతంగా మాయమవుతుంది. మీ ఇంటి గాలి కూడా కుబేర సంపద వాసనతో నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. 7 రోజుల్లో జాతకం అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారా, జాతకం మారిపోవటం అంటే ఎలా అని? శాస్త్రాలు చెప్తున్నాయి, మనం పుట్టినప్పుడు గ్రహాల ప్రభావం ఒక రాత రాసినట్లే ఉంటుంది. కానీ ఆ దేవుడి కృప కలిగితే కనుక ఆ రాతనే మార్చేసుకోవచ్చు మనం. వినాయక చవితి రోజున ఈ ఆకు ఈ వేరు పద్ధతిని కనుక మీరు పాటించారే అనుకోండి, అదే జరిగి తీరుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మా జాతకం బాగలేదు, మా రాత బాగలేదు అనుకున్నారో వారి జాతకం బాగుంటుంది, వారి రాత బాగుంటుంది. ఎదుటివారు వారిని చూసి అబ్బా జాతకం అంటే వీరిదే, రాత అంటే వీరిదే అనుకునే విధంగా అద్భుతంగా మారిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. 7 రోజుల్లోనే పనులు అనుకున్న దానికంటే వేగంగా జరగటం మొదలవుతాయి. ఇంతవరకు ఆగిపోయిన ధనం ఒకదాని తర్వాత ఒకటి మీ చేతిలోకి రావటం అనేది మొదలవుతుందనే చెప్పాలి. అడ్డంకుల వల్ల ఇబ్బంది పడ్డవారు అకస్మాత్తుగా విజయాన్ని అనుభవించటం మొదలు పెడతారు. మీకే అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందా అనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, రేపు వినాయక చవితి రోజున ఈ ఆకు మీద ఈ వేరు పెట్టడం వల్ల ఈ విధంగా జరుగుతుందనే చెప్పాలి. దరిద్రం పట్టుకున్న వారు ధనవంతులు అవుతారు. అందుకే పెద్దలు అంటారు, ఈ పద్ధతి చేసిన వారు నిజంగానే కుబేర్లు అవుతారు అని. ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఒక రహస్య శక్తి గురించే. కానీ ఆ ఆకు ఏది, ఆ వేరు ఏది, పూజ చేసే సరైన విధానం ఏమిటి, అంతేకాదు ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వినాయక చవితి రోజున ఈ పద్ధతి చేసిన వారి జీవితం అనేది అదృష్టవంతులుగా మారిపోతుందనే చెప్పాలి. ఈ పద్ధతి మీ ఇంటి అదృష్టాన్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఒక్కసారి చేసిన ఫలితం జీవితాంతం జన్మ జన్మల వరకు ఉంటాయని కూడా చెప్పవచ్చు. అదే వినాయక చవితి మహారహస్యం. ఒక ఆకు, ఒక వేరు, ఒక పూజ గది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇప్పుడు వినాయక చవితి రోజు మనం ఏ ఆకు పెట్టాలి, ఆ ఆకు మీద ఏ వేరు పెట్టాలి, ఏ విధంగా పూజ చేయాలి అనేది తెలుసుకునే ముందండి, అసలు వినాయకుడికి విఘ్నాల్ని తొలగించేవాడని పేరు ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు అన్నది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే అది తెలుసుకున్న తర్వాత ఇలాంటివన్నీ చేస్తే మీకు చక్కగా అర్థమవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. వినాయకుడికి ఈ బిరుదుని ఇచ్చింది ఎవరంటేనండి, వేదవ్యాసుడు. వ్యాసుడు పంచమ వేదమైన మహాభారత రచయితగా మనందరికీ తెలుసు. అతడు భారతాన్ని ఆపకుండా చెప్తూ ఉంటే దాంతోపాటు రాసుకుంటూ వెళ్ళటానికి వినాయకుడిని సహాయం చేయమని అడిగాడు. అప్పుడు వినాయకుడు ఏమన్నాడంటే, మీరు మధ్య మధ్యలో అస్సలు విరామం తీసుకోకుండా మొత్తం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నేను రాసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పాడు. అందుకు సరే అన్నారు వ్యాసమహర్షి. అప్పుడు సరే అన్న తర్వాత వ్యాసమహర్షి అన్నారు, నేను చెప్పిన ప్రతి మాటను కూడా నువ్వు అర్థం చేసుకొని రాయాలి అని ఒక షరతు పెట్టారు. అందుకు ఒప్పుకున్నాడు వినాయకుడు. వ్యాసుడు ఇక ఆపకుండా శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వినాయకుడు రాసుకుంటూ వెళ్తున్నారు. అంతలో ఉన్నట్టుండి వినాయకుడికి రాసే కలము అంటే విరిగిపోయింది. ఒక్కసారిగా ఆ కలం అనేది విరిగిపోయేసరికి వినాయకుడు మధ్యలో ఆ రాసే శ్లోకాలకి ఎటువంటి ఆటంకం కలగకూడదని తన దంతాన్ని విరిచి రాయటం మొదలుపెట్టాడు ఆపకుండా. అలా మహాభారతం అనేది పూర్తయింది. అది చూసిన వ్యాస మహర్షి
గణపతి యొక్క చిత్తశుద్ధిని మెచ్చుకొని ఏ విఘ్నం కలగకుండా ఆ శ్లోకాలన్నీ రాసి మహాభారతాన్ని పూర్తి చేసినందుకు విఘ్నరాజుగా వెలుగొందుతావు అని బిరుదు ఇచ్చాడు. వినాయక చవితి రోజండి మనం గరికతో వినాయకుడిని పూజిస్తే చాలు సకల భోగభాగ్యాలు కలుగుతాయి మనకి అని చెప్తారు పండితులు ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ ఉంటారనే చెప్పాలి. ఇలా చేశారంటే మీకు మంచి అదృష్టం అనేది కూడా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. అసలు వినాయకుడిని గరికతో ఎందుకు పూజించాలి? పూజించడం వల్ల మనకు ఎందుకు అంత కోరుకున్నవన్నీ దక్కుతాయి అంటే కనుకండి, అలాగే ఈ వినాయక చవితి రోజు కనుక మనం గరికెతో పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయి, అలాగే సకల లాభాలు కూడా మనకి సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు. వినాయకుడికి ఈ గరికె పూజలు అంటే చాలా ఇష్టం. దీనికి కూడా ఒక చిన్న కథ అయితే ఉంది. అది ఏమిటంటే, ఒకసారి ఒక సమావేశాలు అనేవి జరిగాయి, మహోత్సవాలు అనేవి. అక్కడికి దేవతలందరూ కూడా వచ్చారు. వారి వినోదం కోసమండి తిలోత్తమ నాట్యం చేయసాగింది. ఆమె అందచందాలు చూసి యముడు మైమర్చిపోయాడు. అందరూ చూస్తుండగా వెళ్ళి ఆమెని పట్టేసుకున్నాడు. అందరూ నవ్వసాగారు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు యముడు ఆ విధంగా చేసి. అలా అందరూ నవ్వుతుండేసరికి యముడికి బాగా అవమానంగా అనిపించింది. ఆ అవమానంతో వెంటనే లేచి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. అలా ఆ క్రోధం అనేది ఈ భూమి మీద పడి ఒక వీర వికృత రూపుడైన రాసురుడు పుడతాడు. లోకాలన్నీ కూడా వాడి అరుపులకి, వాడి నుంచి వెలువడే మంటలకి భయంకరంగా అరుస్తూ పారిపోసాగారు. అలా జరిగేసరికి దేవతలంతా కూడా శ్రీమన్నారాయణ దగ్గరికి ఉరుకుతారు. ఆయన వారందరినీ తీసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్తాడు. వినాయకుడు వారికి అభయమిస్తాడు. మంటలు మండుతూ వచ్చే అలలాసురుడి కొండంతలాగా పెరిగిపోయి మింగేశాడు వినాయకుడు. అలా మింగిన తర్వాత ఓపలేని తాపంతో వినాయకుడు దహించిపోకుండా ఉండేందుకు, ఆయనని చల్లపరిచేందుకు ఇంద్రుడు చంద్రకళని ఇచ్చాడు. వినాయకుడికి బాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఆయన మంటలైతే తగ్గలేదు. బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతల్ని బహుకరించారు, కానీ ఫలితం అనేది పూర్తి స్థాయిలో దక్కలేదనే చెప్పాలి. ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఈ తాపం నుంచి అయితే ఆయన బయటపడలేదు. విష్ణుమూర్తి 2 పద్మాలని అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహత్తుడు అని బిరుదు వచ్చింది. కానీ ఆయనకి ఉపశమనం అయితే కలగలేదు. కంఠంలో కలిగిన మంటలకి ఉపశమనంగా పాముల్ని ధరించిన శివుడు ఇదే వినాయకుడికి కూడా పనికి వస్తుంది కదా అని చెప్పి ఆదిశేషుడిని వినాయకుడికి ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకి చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయనకి వ్యాలభద్రుడు అనే పేరు వచ్చింది. కానీ ఫలితమైతే పూర్తిగా దక్కలేదనే చెప్పాలి. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచను అంటే 16,80,000 గరికపోచల్ని అందచేశారు. వాటితో ఆ తాపోపశమనం అనేది కలుగుతుంది. అంటే ఆ మంటలు అనేవి తగ్గిపోతాయన్నమాట వినాయకుడికి. ఇది గ్రహించిన దేవతలందరూ కూడా గణపతిని మెప్పించటానికి అప్పటి నుంచండి గరికపోచల్ని వినియోగించేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తూ ఉంటాం. మనకేమన్నా కోరికలున్నా, తీరాలి అనుకున్నా, తొందరగా పనులు కావాలి అనుకున్నా కూడండి మనం వెంటనే వినాయకుడి దగ్గర ఈ గరికపోచల్ని పెట్టి మొక్కేసుకుంటూ ఉంటాం. అలా మన కోరికలు అనేవి కూడా నెరవేరుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు. అలాగేనండి ఇంకొక ఏమిటంటే ఇవన్నీ కూడండి చాలా మంచి అద్భుతమైన వినాయకుడికి సంబంధించిన విషయాలు. ఈ విషయాల్లో కొన్ని మనకి తెలుస్తూ, కొన్ని అసలు తెలవకుండా ఉండిపోతున్నాయి. అలా కాకుండా మనం వినాయకుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కనుక మనం తెలుసుకొని రేపు వినాయక చవితి రోజు మనం చక్కగా ఇవన్నీ పాటించుకుంటూ వెళ్ళామే అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. మన మనసుకు కూడా తృప్తిగా ఉంటుంది. స్వామివారి గురించి తెలుసుకున్నాం కానీ చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి తెలుసని కాదు కదండి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కానీ ఈ అద్భుతమైన వినాయకుడి గురించి విషయాలు విన్నాక నాకైతే చాలా చక్కగా హాయిగా అనిపించింది. ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామా అని ఈ విధంగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందండి. మీరు కూడా విని ఒక మంచి అద్భుతమైన అనుభూతిని అయితే చెందుతారనే చెప్పాలి. ఏదన్నా మంచి మంచి విషయాలు దేవుళ్ళకి సంబంధించినవి అలా తెలుసుకుంటే మనకి అదొక రకమైన సంతృప్తి అనేది కలుగుతుందనే చెప్పవచ్చు కదండి. అందుకనే ఈ విషయాల్ని మీతో షేర్ చేసుకుంటున్నాము ఈ వీడియోలో. వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు.
ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మిస్ చేసుకోక. వినాయకుడు ఒకరోజు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు పెళ్లి చేయండి, ఇంకా మీరు నాకు పెళ్లి చేయటం లేదు అని అడిగాడు. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు మటుకు పెళ్లి కావటం లేదు అని పార్వతీమాతని వినాయకుడు అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఒక పిల్లని చూసుకో, ముందు అంతకంటే ముందు నువ్వు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అనేవి అయితే చేసేసుకో అని చెప్పారు. పెళ్లి చేయటానికి ఎంతో సమయం పట్టదు, కానీ ఏర్పాట్లు చాలా సమయం పడుతుంది. కాబట్టి నువ్వు ముందు ఏర్పాట్లు అనేవి చేసుకో, తర్వాత పెళ్ళి అనేది వెంటనే జరుగుతుంది అని చెప్పింది. దాంతో వినాయకుడు సరే అని చెప్పి తల్లి దగ్గర నుంచి బయలుదేరి బయటికి వచ్చాడు. అలా సంతోషంగా బయటికి వచ్చిన వినాయకుడికి పెళ్లి ఏర్పాట్లు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా అటు ఇటు చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాల్లో వినాయకుడికి ఒక కోడి కనిపించింది. వెంటనే వినాయకుడు ఆ కోడి దగ్గరికి వెళ్ళి, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే ఒప్పగిస్తున్నాను. శుభప్రదంగా ఈ మొదటి పనిని ఏమిటంటే, మొదటి పని శుభప్రదంగా పెళ్లి కూతురికి పెళ్లి చీరని నేపిచ్చి తీసుకురమ్మని చెప్పాడు. కాబట్టి నువ్వు పద్మశాలీలు ఉండే సాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేసేవారి దగ్గర ఒక కొత్త కోకని తీసుకురా అని చెప్పాడు. వినాయకుడి పెళ్లి వార్తను విన్న ఆ కోడి అత్యంత సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తర్వాత వినాయకుడి పెళ్లి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికే అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. ఇప్పుడు మనం వినే కుక్కరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అని అర్థం. కుక్కరొక్కో అంటే వినాయకుడు చెప్పిన మాట మర్చిపోతానేమోనని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. తర్వాత వినాయకుడు ఉన్న దగ్గరికి ఒక పొట్టేలు వచ్చింది. పొట్టేల్ని చూడగానే వినాయకుడు తన పెళ్లి గురించి చెప్పాడు. పొట్టేలు కూడా చాలా సంతోషపడింది. చెప్పిన తర్వాత వినాయకుడుండి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఓ పొట్టేలా, నువ్వు కంసలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాల్ని తీసుకురా అని చెప్పాడు. పెళ్లి కూతురు కోసం అని చెప్పాడు. అలాగే సొమ్ములన్నీ కూడా చేపించి తీసుకురా అని చెప్పాడు. అలా వినాయకుడు తనకి అందుబాటులో వచ్చిన వారందరికీ తలా ఒక పని చెప్తూ వెళ్ళసాగాడు. అయితే ఈ పొట్టేలు ఏం చేసిందంటే కంసల షాప్కి వెళ్ళింది. అలాగే వినాయకుడు చెప్పిన మంగళసూత్రాలు అలాగే సొమ్ములు అన్నీ తీసుకొని బయలుదేరి రాసాగింది. అలా వస్తూ ఉండగా పొట్టేలు దగ్గర ఉన్న ఈ సొమ్ములు అనేవి జారిపోయాయి మధ్యలో. పొట్టేలు ఎలా తెస్తుంది? నోట్లో పెట్టుకొని తెస్తూ ఉంటుంది కదండి. అవి జారిపోయాయి, అవి కాస్త ఎక్కడో. వాటి కోసం ఇంకా పొట్టేలు తలను వంచి వెతకటం మొదలుపెట్టింది. అలా వెతుక్కుంటూనే ఉంది పొట్టేలు ఇప్పటికీ కూడా. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పై చూపు లేదు అని అంటారు. వినాయకుడి పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలానే ఉండిపోయింది. అక్కడి నుంచి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఒక 3 ఏళ్ల చంటి బిడ్డడు ఉయ్యాల్లో కనపడ్డాడు. ఆ చిన్నారిని సమీపించి, ఒరేయ్ నా పెళ్ళి కాబట్టి నా పెళ్ళికి నువ్వు ఉండ్రాళ్ళు చేయాలరా అన్నాడు. సరే అని ఆ పిల్లవాడు తన 2 చేతుల్ని కుడుములు చేస్తున్నట్టు గుండ్రంగా లడ్డూలు చుట్టినట్టు ఆడించాడు. మీరు గమనించి చూస్తే 3 నెలల ప్రతి పసిబిడ్డ కూడా కుడుములు చేస్తూనే ఉంటుండ్రు వినాయకుడు పెళ్లి కోసం. మీరు గమనించి చూడండి, 3 నెలల ప్రతి బిడ్డడు కంపల్సరిగా చేతుల్ని ఇలా కుడుములు చేస్తూ ఉంటారనమాట వినాయకుడు పెళ్లి కోసం. ఇప్పటికీ కూడా మీరు గమనించి చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. తర్వాత నెలకు అది పోయి కొత్త అలవాటు అనేది వస్తుంది. కానీ కుడుములు మాత్రం ఖచ్చితంగా అండి 3వ నెలలో చేస్తారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే ఒక ఏనుగు కనిపించింది. వినాయకుడు ఆ ఏనుగుని చూసి, నువ్వు నన్ను నీ మీద ఎక్కించుకో, మన ఇద్దరం కలిసి పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వెళ్దామని చెప్పాడు ఊరేగింపుగా. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి, ఇక పెళ్లి కూతుర్నే వెతకాలి, కాబట్టి నన్ను నీ మీద ఎక్కించుకో అని అడిగాడు. ఆ మాటలు విన్న ఏనుగు వినాయకుడిని, బాబోయ్ నువ్వు చాలా బరువు, నీ బరువు నేను మొయ్యలేను, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉంటాయి, అంత అందంగా ఉండవు, అంత శోభగా ఉండవు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విన్న వినాయకుడు, అవురా నువ్వు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధిపైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి అనేదే ఉండదు, నడక తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో చెప్పించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఒక గాడిద
దాంతో ఆ గాడిదను చూసిన వినాయకుడు పెళ్లి చేసుకోవాలన్న తొందరలో ఉన్నాడు కాబట్టి ఆ గాడిద దగ్గరికి వెళ్ళి నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అన్నాడు. దాంతో గాడిద వెంటనే నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలతో వినాయకుడికి ఉక్రోషం వచ్చేసింది. నేను లావుగా ఉన్నానని నన్ను వెక్కిరిస్తావా? నువ్వు ఈ విధంగా నన్ను వెక్కిరించినందుకు నువ్వు నీ జన్మంతా కూడా బరువులు మోస్తూ ఉంటావు అని శాపం పెట్టాడు. అందుకు తప్ప నువ్వు దేనికి పనికిరావు, బరువులు మోయటానికి తప్ప అని శపించారు. ఎలాగో అలాగా తక్కిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు వినాయకుడు. ఆ సమయంలో ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో కొక్కు కొక్కు, నువ్వు ఒక పని చెయ్యి, పిసినారి వాళ్ళంతా భూగర్భంలో ధనాన్ని దాచుకున్నారు, అది తవ్వుకొచ్చి మన పెళ్లి ఖర్చులకి ఉపయోగించు అని చెప్పాడు. దాంతో ఈ పందికొక్కు అప్పుడు తవ్వటం ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఒక ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి నన్ను నీ మీద వెక్కించుకో, మనం చాలా చోట్లకి వెళ్ళాలి అని చెప్పాడు. అందుకు ఆ ఎలుక చాలా సంతోషంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కి, వినాయకుడేమో స్థూలకాయుడు ఏమో చాలా చిన్నది. ఈయన దాని మీదకి ఎక్కేసరికి అది చాలా నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది. అయితే ఈ ముక్కోటి దేవతలను పెళ్లికి పిలిచి ఇలా పిలవటంలో వినాయకుడు ఆ ఎలుక మీదని ఎక్కి కూర్చొని తిరగటం వల్ల ఏడాదంతా ఈ పెళ్లి పిలుపులే సరిపోయాయి. ఈ ప్రయాణం అనేది చాలా నెమ్మదిగా సాగుతుంది. ఏడాదంతా కూడా సాగుతుంది. ఇలా ఉండగా మూడం వస్తుంది. మూడం వచ్చిందంటే ఇంకేముంది, అంతకుముందు మొదలుపెట్టిన పనులు పనికిరావు, మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అంటే మూడానికి ముందు చేసిన పనులు మళ్ళీ మూడం వచ్చేసరికి పనికిరావు, మళ్ళీ మొదటి నుంచి చేయాలి ఈ పెళ్లి పనులనేవి. మళ్ళీ ఈ పనులన్నీ అయిన జనాలంతా పిలిచేసరికి మళ్ళీ మూడం వస్తుంది. అందుకే వినాయకుడి 1000 విఘ్నాలు అంటారు. అప్పటి వరకు కోళ్ళు అరుస్తూనే ఉంటాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉంటుంది, పందికొక్కు తవ్వుతూనే ఉంటుంది. కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు. వినాయక చవితి రోజునండి ఈ ఒక్క వేరుని మనం పూజ గదిలో పెట్టేస్తే మీరు ఊహించని విధంగా మీ అదృష్టం అనేది తలుపులు తెరుచుకుంటాయి. మీ అప్పులన్నీ మాయమవుతాయి. సంపద వర్షం, కష్టాలు పోయి కుబేరుల జీవితంలా మారిపోతుంది మీది. ఇది అత్యంత రహస్యంగా ధనవంతులు మాత్రమే పాటించే ఒక అద్భుతమైన రహస్యం. ఏమిటంటేనండి, ఆ వేరు వచ్చేసి ఒక అరటి వేరండి. మీకు అనిపించచ్చు ఈ అరటి వేరు ఎందుకు పెట్టాలి, దేనికి పెట్టాలి వినాయకుడికి అని. ఎందుకంటేనండి, అరటి చెట్టును శ్రీవృక్షం అంటారు. దీని వేరు ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే అరటి వేరును వినాయకుడి ముందు ఉంచడం అంటే గణపతి లక్ష్మి కలయిక శక్తివంతమైందనే చెప్పాలి. అంతేకాదు అరటి వేరు భూమిలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. దానికి ఏమిటంటే మన జీవితంలో కూరుకుపోయిన కష్టాలు ఇవన్నీ కూడా వినాయకుడికి సమర్పిస్తే ఈ లోతైన అడ్డంకులన్నీ కూడా కరిగిపోతాయనే చెప్పాలి. అంతేకాకుండా అరటి చెట్టు ఎప్పుడు ఆకులతో పండ్లతో నిండుగా ఉంటుంది. అది ఎప్పటికీ ఖాళీ కాకపోయినా ధనంకి సూచిక. అందుకే అరటివేరు పెట్టడం సంపద అనేది నిలకడగా ఇంట్లో నిలుస్తుంది. అరటివేరుని వినాయకుడికి పెట్టడం అంటే మీ జీవితానికి ఒక కొత్త శుభారంభం అనే చెప్పాలి. శాస్త్రాలు చెప్తున్నాయి, అరటివేరుని వినాయకుడి ముందు ఉంచితే ఆయన ధనాధికార రూపంలో కటాక్షిస్తాడు. అంటే కుబేరుడి ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. వినాయకుడు అడ్డంకుల్ని తొలగించే దేవుడు, అరటివేరు ధనాన్ని ఆకర్షించే శక్తి. ఈ రెండిటి కలయిక అంటే కష్టాలపై సంపద రావటం అనే చెప్పాలి. ఇక ఈ అరటివేరుని తీసుకున్నాం. ఆకు వచ్చేసి తామరాకండి. మీకు ఒకవేళ తామరాకు దొరకని పక్షంలో అరిటాకును ఉపయోగించుకున్నా సరిపోతుంది. తామరాకు దొరికితే కనుక తామరాకు మీద పెట్టుకుంటే చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు. తామరాకు ఏమిటంటేనండి, లక్ష్మీ రూపం అనే చెప్పాలి. ధనం నిలకడగా రావటం, శుభ ఫలాలు దక్కటం కోసం అరటి వేరుని తామరాకుపై ఉంచడం చాలా శక్తివంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఏమిటంటే అరటి ఆకంటే మీరు తామరాకు దొరకనప్పుడు అరిటాకు మీద వేరు ఉంచితే ఇది కూడా అత్యంత శుభప్రదం, సులభం, అందరూ చేయదగిన పద్ధతి అనే చెప్పాలన్నమాట. ఒక రకంగా ఏంటి, అరిటాకు కూడా అత్యంత శుభప్రదం. ఎందుకంటే అరిటాకు గృహలక్ష్మిని ఆకర్షించే శక్తి అనే చెప్పాలి. దాన్ని అరిటాకు వేరుని అరిటాకు మీద పెడితే శక్తి అనేది రెట్టింపు అవుతుంది. పూర్వకాలంలో అన్ని శుభకార్యాలు అరటి ఆకుల మీదే జరిగేవి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఆకు ఆధారము,
ఆకంటే ఆధారం అండి, ఫౌండేషన్. వేరంటే మూలశక్తి అనమాట, రూట్ పవర్. వీటిని కలిపి వినాయకుడు ముందు ఉంచారే అనుకోండి, మీకు అడ్డంకులు తొలగి సంపద అనేది శాశ్వతంగా నిలుస్తుంది. అంతేకాదు, మీరు అపరకోటీశ్వరులు అయి తీరుతారు. మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు. 4 వైపుల నుంచి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. మీ సుడి తిరుగుతుంది. అంతేకాదండి, మీకు ఈ పరిహారం చేశారా అంటే 100కి 100% రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇంత అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరే మీ కళ్ళతో నమ్మలేరు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఈ పూజ ఏం చేయాలి, ఎలా చేయాలంటే వినాయక చవితి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రంగా పూజ గదిలోకి వెళ్ళి ఒక శుభ్రమైన అరటి వేరుని తీసుకోండి. చిన్న వేరైనా పర్వాలేదన్నమాట, సరిపోతుంది. పెద్ద అవసరం లేదు మనకి. అలాగే వేరుని ఒక శుభ్రంగా ఆకుని, అరిటాకు తీసుకుంటే అరిటాకండి, తామరాకు తీసుకుంటే తామరాకుని చక్కగా కడిగేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి ముందే. తర్వాత ఏం చేస్తారంటే ఈ అరటి ఆ వేరు మీద అంటే కొద్దిగా పసుపు కుంకాన్ని చల్లేసి బెల్లాన్ని కూడా ఉంచాలి పక్కన. ఇవి పెట్టిన తర్వాత ఏం చేస్తారంటేనండి, ఈ ఆకు మీద ముగ్గు కూడా వేసుకోవాలి. ఆ ముగ్గు ఎందుకు వేయాలి అంటే, ఈ ముగ్గు అనేదండి పసుపుతో వేసుకోవాలి చక్కగా. వేసుకుంటే అది శ్రీదేవి కటాక్షానికి తాళం చెవి లాంటిదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటే మీరు ఆకు మీద అంటే కేవలం పసుపుతో మాత్రమే రాసుకోవాలి. కలం, పెన్సిలు అలాంటి ఏమీ వాడకూడదండి. శుభప్రదం కాదు. ఆకు సహజంగా పవిత్రమైంది కాబట్టి మనం వేసేది మంచిగా మన చేయితో అనేది పసుపుతో వేసుకుంటే చాలా మంచిది. కుంకంతో పసుపుతో అలా పెట్టేసుకొని వేసుకుంటే, అలాగే బియ్య పిండితో వేసుకున్న చాలా మంచిదనే చెప్పాలి. ఆకు ఏంటంటే దైవానికి సమర్పించే ఒక ఆహుతి. మనం రాస్తే అది మన కోరికల పత్రం అవుతుంది. కానీ ఇక్కడ ఆకు దైవానికి శ్రద్ధతో సమర్పించేదే కానీ మన కోరికలు అనేవి ఆకు మీద రాయకూడదనమాట. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేటట్టు ముగ్గును మీరు కనుక ఆకు మీద వేస్తేనండి ఇది అత్యంత శుభప్రదం. ఈ ఆకు పవిత్రత, ఈ ముగ్గు శక్తి రెండు కలిసి వినాయకుడి పూజలో శక్తిని రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఏమిటంటేనండి, ఇది ఒక రకంగా చెప్పాలంటే శివశక్తి, స్థిరత్వం, శక్తి, శ్రీ సంపద, అష్టలక్ష్మి కటాక్షం వస్తుందని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా ముగ్గును వేయండి. ఈ విధంగా మీరు ఆకును పెట్టి, ఆకు మీద చక్కగా వినాయకుడు ముందండి ఆకును పెట్టేసి దాని మీద ఈ ముగ్గును వేసేసి, ఆ పైనండి వేరుని పెట్టి వేరు మీద పసుపు కుంకాలు అవన్నీ వేసి బెల్లాన్ని పెట్టేయండి. ఇలా వినాయకుడికి సమర్పిస్తే కనుక ఇంట్లో ధనం, ఆరోగ్యం, శాంతి నిలకడగా ఉంటాయి. 7 రోజుల్లోనండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. ఇది ఏంటంటేనండి, కేవలం పూజలో భాగం మాత్రమే కాదు, ఇది ఒక రహస్య యాత్ర అవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైన పూజ అనే చెప్పాలి. ఈ శక్తి అనేది మీ ఇంట్లోకి వస్తే కష్టాలు పోయి కుబేర స్థితి కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈ విధంగా మీరు పెట్టడం వల్ల సాక్షాత్తు శ్రీ వరలక్ష్మి వినాయక పూజ లాంటిదనే చెప్పాలి. కష్టాలు తొలగి జాతకంలో ఉన్న ప్రతికూలతలన్నీ తగ్గుతాయి. 7 రోజుల్లో శుభ ఫలితాలు కనపడతాయి. ఇది కుబేర యోగం అనే చెప్పచ్చు. కాబట్టి మీరు అస్సలు కూడా ఇది మిస్ అవ్వకుండా చేసుకోండి రేపు పండగలో. రేపు మీరు ఈ ఆకుని ఈ విధంగా వినాయకుడు ముందు పెట్టినాక ఈ ఒక్క శ్లోకాన్ని ఈ విధంగా ప్రార్థించాలి. ఏమిటంటేనండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేహ దేవ సర్వకార్యేషు సర్వదా అని మీరు చక్కగా ఈ విధంగా ప్రార్థించేసి మీరు కాసేపు అలా మొక్కేసుకొని ఉంచేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పూజ చేసిన తర్వాత ఈ అరటి వేరుని 7 రోజుల పాటండి మీ పూజ గదిలోనే ఉంచుకోవాలి. మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకు 7 రోజులలోనే ఇంటి వాతావరణం కంప్లీట్గా మారుతుంది. వినాయకుడి యొక్క కృపతో మీ కష్టాలన్నీ కరిగిపోతాయి. సంపద అనేది ఒక వర్షంలా కురుస్తుంది. ధనం నిలకడగా రావటం మొదలవుతుంది. మీకున్న అడ్డంకులు, అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మీరు పూజ చేసిన తర్వాత మీకు అనుమానం వస్తుంది, తర్వాత ఈ వేరుని ఆకుని ఏం చేయాలండి అని. దాన్ని ఏం చేయాలంటే, మనం ఈ తీసేసిన తామరాకుని కానీ అరిటాకుని కానీ పెడతాం కదండి, దాన్ని చక్కగా పారే నీళ్ళల్లో వేయాలండి. అలాగే ఎవరు తొక్కని ప్రదేశంలో మంచిగా పడేసేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగే వేరుని కూడా అలాగే చేయాలండి. ఏం చేస్తారంటేనండి, వేరుని మీరు చక్కగా చిన్న ప్యాకెట్లో పెట్టి దేవాలయం గోపురం దగ్గర లేదా తులసి మండపాలు అక్కడ ఉంటాయి కదండి, అక్కడ ఉంచినా మంచిదే. అయితే ఇంకొకటి, కొంతమంది ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ వేరుని మీరు ఏదైనా బిజినెస్ చేసే స్థలం ఉంటుంది కదండి, అక్కడ పూడ్చిపెట్టినా కూడా మంచిదే. వ్యాపారం అనేది బాగా పెరుగుతుందనే చెప్పాలి. అంతేకాదండి, ఈ అరటి చెట్టు వేరు అనేది, అరటి చెట్టు అనేది విష్ణు రూపం అనే చెప్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే
చక్కగా దీన్ని పసుపు కుంకం పెట్టి ఉంటుంది కాబట్టి ఇది ఇంటి తూర్పు వైపు పూడ్చిపెట్టినా మంచిదేనండి. ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. వినాయక చవితి రోజు మీరు చేసే పూజతో పాటు ఈ ఆకు మీదండి ఈ వేరుని పెట్టేసి మీరు పూజ గదిలో పెడితే చాలండి. మీ కష్టాలన్నీ పోయి 7 రోజుల్లో మీ జాతకం మారి తీరుతుంది. మీరు ఇలా చేస్తే మీకు ఇలా చేశారే అనుకోండి కుబేర యోగం అనేది కూడా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు.